గుంటూరు జిల్లా సత్తెనపల్లి తెలుగుదేశంలో అసమ్మతి సద్దుమణిగింది. సభాపతి కోడెల శివప్రసాద్కు టిక్కెట్ ఇవ్వొద్దంటూ నిరసనగళం విప్పిన స్థానిక నేతలు ఇప్పుడు కోడెలను బంపర్ మెజార్టీతో గెలిపిస్తామని ప్రకటించారు. కోడెల సూచనల మేరకు సత్తెనపల్లి పురపాలక చైర్మన్ ఎలిమినేటి రామస్వామి, యార్డు చైర్మన్ కరీముల్లా సహా పలువురు నేతలు అసమ్మతి నేతలతో జరిపిన చర్చలు ఫలించాయి. పార్టీలో భేదాభిప్రాయాలు పునరావృతం కాకుండా చూస్తామన్న నాయకులు తామంతా తెలుగుదేశమేనని స్పష్టం చేశారు. కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల గత 2 రోజులు మేము ఆయనకి డాక్టర్ గారికి వ్యతిరేకంగా ఇచ్చేసాం. మరి మేమందరం కలిసికట్టుగా డాక్టర్ గారికి 20 ఏళ్ల మెజార్టీతో డాక్టర్ గారిని మనం చేసినటువంటి 5 ఏళ్ల కృషిని మళ్ళీ ఆయన గెలిపించి మళ్ళీ సత్తెనపల్లి సత్తా ఏంటో చూపిస్తాం. మా పార్టీ ఇక్కడ సత్తెనపల్లిలో కోడెల శివప్రసాదరావు గారు గెలవాలా. పార్టీ ఎవరికి ఇచ్చినా ఇబ్బంది లేదు. మేము అందరం చేయడానికి సుముఖంగా ఉన్నాం. పార్టీకి డ్యామేజ్ అవుతుందని, ఏదో జరిగిపోతుందని పార్టీలో ప్రతిపక్షాలు చాలా యాగాసం చేస్తున్నాయి. అది చాలా రాంగు. మేము మొత్తం ఒకటిగానే ఉన్నాం, ఐక్యతగానే ఉన్నాం. చిన్నవి ఉండొచ్చు, అవన్నీ మేము సర్దుకుంటాం. ఇవాళ కాకుండా రేపైనా అన్నీ ఓకే అయింది. డాక్టర్ గారికి మేము ఎట్టి పరిస్థితుల్లో ఈ సత్తెనపల్లి నియోజకవర్గంలో టాప్ మెజార్టీ తెప్పించి ఒకటే అని మేము నిరూపిస్తాం.